గమనించాలి. విస్తారముగా విత్తినను ఎంత పండిందట? మన పంట కాదని పక్క పొలం కూడా తీసుకుంటాం, ఇంకొక చోట తీసుకొని ఇంకొక పంట వేస్తాం. ఎంత వేసినా కొంచెమే పండింది, కొంచెమే పండుతా ఉంది అంటాడు దేవుడు. ఎందుకు కొంచెమే పండుతా ఉంది? ఇంకా అంటాడు కింద, భోజనం చేయుచున్నను, ఆకలి తీరక పానము చేయుచున్నను, దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగటం లేదు. పనివారు, ఇక్కడ చదవాలి, పనివారు కష్టపడి చెమటోర్చి రక్తము చిందించి రాత్రి పగలు ప్రయాసపడి ఓటీలు డ్యూటీలు చేసి ఇంకా జీతము సంపాదించినను జీతం ఏమైపోతుంది? నీ కష్టార్జితం ఏమైపోతుంది? నీ కష్టం ఏమైపోతుంది? మంటి పాలవుతుంది, నీళ్ళ పాలవుతుంది. నీ కష్టం ఏమవుతుంది? ఎవరు తింటున్నారు? ఎవరు తింటున్నారు? నీ కష్టార్జితం ఏం తింటుంది? నీ కష్టం ఏమైపోతుంది? బైబిల్లో మీరు చదవాలి. ఆయన అంటున్నాడు, పనివారు కష్టపడి సంపాదించుకున్న జీతం చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. నీ రోజు కూలి నీకు, నీ కుటుంబానికి, నీకు కావలసిన వాటికి సరిపోట్లేదు. ఆ మాట చెప్పి దేవుడు కింద ఒక మాట చెప్పాడు మళ్ళీ, కాగా అదుగదుగో 5వ వచనంలో అదే మాట చెప్పాడు. ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత కింద మరి అలా చెప్తున్నాడు, మరలా చెప్తున్నాను, మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచించుకోండి. ఎందుకు నా కష్టార్జితాన్ని నేను అనుభవించలేకపోతున్నాను? నా కష్టార్జితాన్ని నేను ఎందుకు ఖర్చు పెట్టుకోలేకపోతున్నాను? నాకు, నా పిల్లలకి. ఎంతమందికి అప్పులు ఉన్నాయి చెప్పండి, చేతులు ఎత్తి చెప్పండి ఒకసారి. మీ అప్పులు దిగాలని ప్రార్థన చేస్తా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానమ్మకు కూడా ఎత్తిందా? ఎత్తినావా? మంచిది. తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ అప్పుల సమస్యలు తెగిపోయి మీరే ఇతరులకు అప్పిచ్చువారిగా దేవుడు చేయునుగాక. అయితే ఒక్క మాట, మీ ప్రవర్తనను గురించి మీరు బాగా ఆలోచించండి. షాపింగ్ చేయటం తప్పు అని చెప్పట్లేదు, వ్యర్థమైన షాపింగ్ చేయటం తప్పు. అర్థమైందా? అర్థమవుతుందా కాలేదా? డిన్నర్కి వెళ్ళటం తప్పులేదు, అనవసరమైన టైంలో డిన్నర్ చేయటం తప్పు. హోటల్కి వెళ్ళి ఏదో ఒక ఫంక్షన్, లేకపోతే ఒక పార్టీ, ఒక మంచి కార్యక్రమం ఉంటే తప్పకుండా మీరు అలాంటి సమయాల్లో చేసుకోవచ్చు. ఓకేనా? నీ ప్రవర్తన ఒకసారి ఆలోచించు. నీ ప్రవర్తనే నీ కష్టార్జితాన్ని నిన్ను అనుభవించకుండా చేస్తుంది. ఒక మాట లూకాసు సువార్తలో ఒక మంచి మాట మీతో చదివిస్తాను. లూకాసు సువార్త 3వ అధ్యాయము చూడండి. పదవచనం. అందుకు జనులు, అలాగైతే. మరొక మాట 12వ వచనం, సుంకరులను బాప్తిసం పొందవచ్చి బోధకుడా. మరల 14వ వచనం, సైనికులు మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో
తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పారు. ఒక ప్రశ్న ఇక్కడ ముమ్మారు అడగటం జరుగుతుంది. ఒక ప్రశ్న ఏంటది? మేమేమి చేయవాలి? నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలంటే ఏం చెయ్యాలి? నువ్వు సంపాదించిన సంపద నువ్వు అనుభవించాలంటే ఏం చేయాలి? 14వ వచనం చాలా స్పష్టంగా బాప్తిసము ఇచ్చే యోహాను గారు చెబుతున్నారు. జనులు వచ్చారు, సుంకరులు వచ్చారు, ఇంకెవరు వచ్చారు? సైనికులు కూడా వచ్చారు. వచ్చిన వారందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటి? మేమేమి చేయాలి? అప్పుడు బాప్తిసము ఇచ్చే యోహాను గారు ఒక మాట చెప్పారు. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టవద్దు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. నీ కష్టార్జితము నీ ప్రవర్తన మీదనే ఆధారపడింది, ఇక దేని మీద ఆధారపడలేదు. ఇదందరూ మీరు మనసులో పెట్టాలి. దైవజనుడు బాప్తిసము ఇచ్చే యోహాను గారు చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఎవరిని బాధ పెట్టకుడి. దేవునికి స్తోత్రం. చాలా కేర్ఫుల్. మీరు బాధ పెడుతున్నది మనుషులనే కాదు, దేవుణ్ణి కూడా బాధ పెడుతున్నారు. అర్థమవుతుందా? మనుషులను పక్కన పెడితే దేవుణ్ణి కూడా బాధ పెడుతున్నారు. అందుకే 3:10 మలాకి 3:10 8 నుంచి చదివితే ఇంకా మేలు అనుకుంటా. మన సొమ్ము ఎవరైనా దొంగతనం చేశారు, మన ఇంట్లో సొమ్ము ఎవరైనా దొంగతనం చేశారు. ఎంతమంది హ్యాపీ హ్యాపీ అన్న వాళ్ళ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఈరోజే మీ ఇంట్లో సొమ్ము ఎవరు అల్లెలు అన్నారే? ఎవరు మా అల్లెలు అనింది? మీ ఇంట్లో ఈరోజే దాచుకున్న బంగారు కనిపించకుండా పోవును గాక. ఆమెనా? ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే నా దగ్గర లేదని. మీకున్న అరెకరమో ఎకరానో 2 ఎకరాలు గవర్నమెంట్ స్థలాల కిందికి పోగును గాక. ఒప్పుకుంటామా? చెప్పండి. నాకు ఒక రీల్ పంపించారు, వినండి మీరంతా జాగ్రత్తగా వినండి. ఆ వాకిలి సరిపడి ఉంటుంటుంది అక్క, ఆ వాకిలంతా సైజు. సాయంకాలం వేళ పానీపూరి బండి దగ్గరికి వెళ్ళిందంట. మామూలుగా 20 రూపాయలకు 10 రూపాయలకు ఎంత పానీపూరి వేసేది? ఎంత? 10 రూపాయలకి ఎన్ని? 3, 6, 4 వేసారా? ఒక 20 రూపాయలు పానీపూరి వేయించుకుందంట. మీ దగ్గరికి వచ్చిందా న్యూస్? రాలేదా? 20 రూపాయల పానీపూరికి 4 లెక్క ఎన్ని వేయాలి? 8 వేయాలి. 6 వేసినాడట. న్యూస్ ఛానల్ వచ్చిందండి ఇది. రోడ్డు మీద ధర్నా చేసింది ఆమె. వార్తలు కూడా వచ్చిందా? దేవుని స్తోత్రం. 2 పానీపూరీలు ఏమంటారు దాన్ని? పానీపూరిగా 2 పానీపూరి వేయనదికి రోడ్డు మీద ధర్నా చేసింది మా తల్లి. ఎకరాలు పోతే ఊరుకుంటారా? బంగారు పోతే ఊరుకుంటారా? మీరు దాచుకున్న బైబిల్లో ఎక్కడో ఒక 20 రూపాయలు 50 రూపాయలు పెట్టింటారు. కనపడకపోతే మామూలు బాధ ఉండదు. ఇంకా విచిత్రమైన మాట చెప్తారు మీకు. కొప్పు దూగి ఇన్ని ఇరికించుకుంటారు. ఈయన్నే ఇరికిచ్చి మొత్తం ఎదుగుతూ ఉంటారు. ఏడ సామాన్ పెట్టనే పెట్టారని పిల్లల మీద గదురుకొని కోప్పడి. ఎంతమంది చేయలే ఇలాగా? నేను ఎత్తినే ఉంది చూడంటే ఓయమ్మా ఊ
దువ్వెన కనపడకపోతే బాధ. నేను ఒకసారి చూశాను, బర్రెలు పోత పోత పెండ వేసా ఇక్కడ, ఆమె గంప తెచ్చుకునే వాళ్ళకి మాయమైపోయింది. మా ఇంటి దగ్గర ఉన్న పెండ కనపడలేదని గొడవ. ఏమండి, మన ఇంట్లో సొమ్ము పోతే బాధ ఉంటుందా ఉండదా? అది నీ బర్రె కాదు, కేవలం నీ ఇంటి ముందు వేసింది, దానికి గొడవ చేశాం. మరి నీ ఇంట్లో సొమ్ము పోతే నీకు బాధ ఉంటుందా ఉండదా? నేను అడుగుతున్న ప్రశ్న, ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కొందరు ఉపవాసాలు కూడా ఉంటారు, ఆ బాధ తొలగిపోయే వరకు ఉపవాసం కూడా ఉంటారు, తినరు, పోతే పోనీలు అంటే వినరు. సరే, మొత్తం మీద మన సొమ్ము పోతే మనం ఎంత బాధపడతామో, దేవుని ఇంటిలో మనిషి ఏం చేస్తున్నాడంటే చెప్పండి, మళ్ళీ చదువుదాం మీరు. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మందిరానికి వచ్చే వాళ్ళందరికీ దేవుడు ఈ మాట చెప్తున్నారు, ఏమని? మీరు నా యొద్ద, చెప్పండి, మీరు నా యొద్ద. దేవుడు బాధపడుతున్నాడా? బాధపడలేదా? దీనికి సైలెంట్ అయిపోయారండి. దేవుడు బాధపడుతున్నాడా? బాధపడట్లేదా? ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఎంత బాధపడుతున్నాడు, హృదయంలో నొచ్చుకున్నాడు. ఎవరిని? భూమి మీద నరులను చేసినందుకు నేను మంచివారిని చేశాను, ఇల్లేమయ్యారు చెప్పండి? దేవుడు మంచి వాళ్ళని చేశాడు, కానీ మానవుడు ఏమయ్యాడు? దొంగ అయ్యాడు, దోచుకునేవాడయ్యాడు. తిన్నింటి వాసాలు కంప్లీట్ చేయండి. తిన్నింటి వాసాలు అవసరానికి దేవుడు, అవసరం తీరిన తర్వాత దేవుడు లేడు. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరి. మానవుడిని బాధ పెట్టొద్దని బాప్తిసం ఇచ్చే యోహాను గారు చెప్తుంటే, ఈ మానవుడు దేవుణ్ణే బాధ పెడుతున్నాడు. అందుకే మలాకి అంటాడు, హగ్గయి అంటున్నాడు, మీరు మీ ప్రవర్తనను గురించి ఒకసారి ఆలోచించారు. ఎందుకు కొంచెమే పండుతుంది? ఎందుకు 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 మీ కష్టార్జితాన్ని మీరు ఎందుకు అనుభవించట్లేదు? మీరు మానవులను ఎవరిని బాధ పెట్టొద్దు అన్నాడు ఆయన. అయితే ఏ విషయంలో మీరు మా యొద్ద దొంగిలి తీరని మీరు అడుగుతారు? దేవునికి తెలుసు మానవుని గురించి. ఆయన మానవ అంతరంగములు ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం. అంటాడు చూడండి, 9వ వచనం, 8 కంప్లీట్. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఈయక ఏమనంటే సేవకునికి ఏదో అవసరం ఉంది, వాక్యం ఎత్తుకొని వచ్చుకున్నారు ఈరోజు. వాక్యం నా కోసం దేవుడు చెప్పట్లేదు ఈ మాట. మీ కష్టార్జితాన్ని మీరు ఎందుకు అనుభవించటం లేదో దాని కొరకు చెప్తున్నాడు దేవుడు. మీ ప్రతిష్ఠితార్పణలను దశమ భాగములను ఇయ్యక మీరు నా యొద్ద దొంగిలితిరి. అందుకేమైంది? 11వ వచనం, అది కూడా కాదు, 9వ వచనం. ఈ జనులందరూ నా యొద్ద ఆపలేదా? దొంగవే, అందరు దొంగలే. నాకు 2వ మాట ఇచ్చారు కర్నూలులో. 2వ మాట ఏంటి చెప్పండి? శిలోలో పలికినారు.
సిలువలో యేసు ప్రభు పలికిన రెండో మాట ఎవరితో చెప్పారు? గట్టిగా చెప్పాలి. ఎవరితో చెప్పారు? అట్లా యేసయ్య దొంగతో చెప్పారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దొంగ గురించి నేను చెప్పాలి. కర్నూలులో సొలొమోన్ అన్నయ్య ఉన్నారు, కొంతమంది పెద్ద పెద్ద సేవకులు వచ్చారు. వీళ్ళ ముందర మనం ఏం చెప్తాను? అవునండి. ఇంకోటి ఏంటంటే వేరే సంఘాల్లో వాక్యం చెప్పడం నాకు ఇష్టం లేదు. సరే, మొత్తం మీద నాకు వాక్యం ఇచ్చారు. దొంగలంతా చేతులు ఎత్తారండి. దొంగలంతా చేతులు ఎత్తండి అన్నాను. ఎవరు ఎత్తట్లేదు సంఘంలో. దశమ భాగం ఇయ్యని దొంగలు చేతులు ఎత్తండి అన్నారు. అందరూ ఎత్తారు. మీ గురించి నేనేం చెప్పాలని చెప్పిన, మీ గురించి మీకే బాగా తెలుసు. సిలువలో పాపం ఆ దొంగ ఒక్క మాట అన్నందుకు ఆ దొంగ మొదటి దొంగ రెండో దొంగ, మొదటి దొంగ రెండో దొంగ. అమ్మ, మనం ఎంతటి దొంగతనం చేస్తున్నాం మనది లేదా? ఆ దొంగ మనుషులను గాయపరిస్తే మనం దేవుణ్ణి గాయపరుస్తూనే ఉన్నాం అంటాడు. దొంగిలిస్తూనే ఉన్నారట. ఆపట్లేదు. ఏదో తెలియక చేశాను ప్రభువా, తెలియక చేశాను, ఇన్నాళ్ళు వాక్యం తెలియక చేశాను, నాకు తెలియక పొరపాటు అయిపోయిందని ఆపలేదు. అక్కడ తెలిసి కూడా అది దొంగతనం అని తెలిసి కూడా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మీరు చదువుతారా మాట? యోహాను సువార్త 12వ అధ్యాయంలో అత్తరు బుడ్డి పగలగొట్టిన చోట ఒక దొంగ కనపడతాడు. ఎవడు చూడండి ఆ దొంగ. వాడు ఇలాగూ చెప్పినది ఎవరి మీద? బీదల మీద శ్రద్ధ కలిగి చెప్పినది కాదు గాని, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచూ ఉన్నాడట. దొంగిలించెను అంటే అది వేరే కంప్లీట్. అక్కడ దొంగిలించెను అంటే ఓసారి దొంగిలించాడు, అది అయిపోయింది, ఇంకెప్పుడు దొంగతనం చేయట్లేదు. కానీ ఇస్కరియోతు యూదా దొంగిలిస్తూనే ఉన్నాడు డబ్బు సంచిలోది. నేను ఒక మాట చెప్తాను మీకు అందరికీ. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలో నీకు గుండు పిన్నిస్ కనపడినా నువ్వు తీసుకోకూడదు. స్తోత్రం చెప్పండి. గుండు పిన్నుతో మాకేం పని అన్న, డబ్బులు పడితే తీసుకుంటా. అవునా? గుండు పిన్ను పన్నా తీసుకోకూడదంటే దేనిని నువ్వు తీసుకెళ్ళకూడదు. కొన్ని పోలీస్ స్టేషన్ దగ్గర చూశారు మీరు, కొన్ని కార్లు ఉంటాయి తుప్పు పట్టిపోయి ఉంటాయి. అవునా? తుప్పు పట్టిపోయి ఉంటాయి. మంచి కారే, తుప్పు పట్టినా అది అట్లే ఉండాలి, అంతే. అది గవర్నమెంట్ రూల్. దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉండాలి, అంతేగాని మనకు నచ్చినట్టుగా ఎవరు చూడలేదు కాబట్టి అలాంటి పనులు మాత్రం చేయకండి. దొంగిలిచునే ఉన్నారు. 9వ వచనం చూద్దాం. దొంగిలిచునే ఉన్నారు. అయితే 9వ వచనం మలాకి 3:9. ఏమైనారు మీరు? అందుకే పంట రాలే, అందుకే మీ కష్టాజీతాన్ని మీరు అనుభవించట్లేదు. పైకి బాగానే కనపడుతున్నాం, అప్పు లేని వాళ్ళలాగా. పైకి బాగానే కనపడుతున్నాం, అన్నీ ఉన్న వాళ్ళలాగా. కానీ లోపల ఏమవుతుంది? పుచ్చిపోతుంది. బ్రతుకు పుచ్చిపోతుంది. అంతరంగములో మదన పడుతున్నావు, మదిలో మదన పడుతున్నావు. శాపం నిన్ను, నీతో పాటు నీ కుటుంబాన్ని, వాళ్ళతో పాటు వారి పిల్లల్ని సర్వనాశనం చేస్తుంది. ఈ శాపం నీతోనే అంతం కాదు.
ఎందుకంటే నువ్వు దొంగిలినది దేవుని దగ్గర. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆడ ఒక ప్యాకెట్ కనబడుతుంది నాకు, ఒక ప్యాకెట్. ఎవరు తెచ్చారో తెలియదు. దేవుడు వారిని దీవించును గాక. తినడం లేదా? తినడం లేదా? తింటున్నారా? తినడం లేదా? మీరు బియ్యం ఆ చేటలోకి వేసుకున్నప్పుడు ఒక పిడికిడి తీసి పక్కనే, ఒక్క పిడికిడి తీయలేకుండా ఉన్నారా? మీరు తీయలేకపోతే మీ పిల్లలతోనే తీపియండి, అది చాలా పెద్ద పిడికిడి. మీరు ఎలా ఆలోచిస్తుంటారంటే, ఇప్పుడు చెప్పనా, పంటలో దశం భాగం తీస్తున్నాగా, మళ్ళీ ఇదేంటి లింకు? నిజంగా పంటలో దశం భాగం తీస్తున్నారా? ఖచ్చితంగా మీకు 10 ప్యాకెట్లు పండుతున్నాయా? మనస్ఫూర్తిగా చెప్పండి. ఒక్క 10 ప్యాకెట్లు మాత్రమే పండితే ఒక ప్యాకెట్ వాస్తవం. 20 పండితే, 40 పండితే మీకే తెలియాలి. మీ ప్రవర్తన గురించి మీరు ఒకసారి ఆలోచించి, కొరతయో తక్కువయో కాదు, మీ కష్టార్జితాన్ని మీరే, మీ పిల్లలే అనుభవించాలి. ప్రైజ్ ది లార్డ్. కొరత లేని వారిగా, సమృద్ధి కలిగిన వారిగా నీవు నీ పిల్లలు బతికినంత కాలం. మహాభక్తుడు దావీదు అంటాడు కదండి, దేవుడు నీతిమంతులను విడవటం కానీ వారి పిల్లలు భిక్షమెత్తుట కానీ నేను చూడలే లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ వరకు ఎలాగోకలాగా గడ్డను పడతావు, నీ పిల్లల పరిస్థితి కూడా నువ్వు జాగ్రత్త పడాలి. శాపం నీ పిల్లలు, నీ పిల్లలు పిల్లలు పిల్లలు. దేవుని యొద్ద దొంగిలి బాగుపడిన వ్యక్తి ప్రపంచంలో ఎవ్వడు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరిచ్చే ప్రతి రూపాయిలో నుంచి దశమ భాగం 20% తీయబడుతుంది నా దగ్గర నుంచి. మీరిచ్చే 10 రూపాయల నుంచి, రూపాయి నుంచి 20% అంటే ఎంత? మీరే నాకేం కట్టలు తెచ్చివట్ల, ఉన్నదే నాకు వచ్చినదే దాన్ని తీసుకెళ్ళి దైవ సేవకుని చేతులు పెట్టేస్తా. కొన్ని సందర్భాల్లో చాలా కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుడు సాయం చేస్తూ వచ్చారు. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ సంగతులు చెప్తున్నాను? మీరు శాపగ్రస్తులు కాకూడదని. ఏమండి, దేవుని మందిరానికి వచ్చి ఆశీర్వాదం తెచ్చుకోవాలా లేక శాపం తెచ్చుకోవాలా? నోరు తెరిచి చెప్పండి. దేవుని మందిరానికి వచ్చి మనం శాపగ్రస్తులం అవుదామా లేక ఆశీర్వదించబడదామా? దేవుని యొక్క దొంగిలిన వాడు శాపగ్రస్తుడా, ఆశీర్వదించబడినవాడా? మీకు అర్థమవుతున్నాయి దేవుని మాటలు? ఎందుకు నువ్వు అనుభవించట్లేదు అర్థమవుతుందా? కంటిన్యూ చేద్దాం ఇప్పుడు. అవును. తీసుకొని ఎక్కడ తీసుకురావాలని చెప్పండి. తీసుకొని రండి. తీసుకొచ్చిన తర్వాత దీన్ని చేసి అప్పుడు అడగండి నన్ను. దేవునికి స్తోత్రం. అప్పుడు అడగండి, అయ్యా నువ్వు చెప్పినట్టుగా మేము తప్పకుండా తెస్తున్నాం, ఎందుకు మరి నాకు ఇలా జరిగింది, ఎందుకు నేను అప్పుల పాలయ్యాను? అప్పుడు అడగండి. నన్ను శోధించిన ఎడల ఆయన అంటాడు, ఆకాశపు వాకిళ్ళు తెరచి. దేవునికి స్తోత్రం. ఏం తెరుస్తాడంటే చెప్పండి, పిడికిలి తెరిస్తేనే
పిడికిలి తెరిస్తేనే మన లైఫ్ సెటిల్ అయిపోతాయి. అంతెందుకండి, నోరు తెరిస్తేనే మన లైఫ్ సెటిల్ అవుద్ది. పేతురుతో ఏమన్నాడు చెప్పండి? రాత్రంతా ప్రయాసపడ్డాను, నాకేమీ దొరకలేదు. పేతురుతో ఏమన్నాడు? ఇప్పుడు వల వేయి అన్నాడు. నీ మాట మేరకు పేతురు అంటాడు, నువ్వు చెప్పినావు కనుక నేను వల వేస్తున్నా. ఎన్ని చేపలు పట్టాడు చెప్పండి? గట్టిగా చెప్పాలి, కరెక్ట్ కాదు. ఎస్, దేవునికి స్తోత్రం. బ్యాంక్ బ్యాలెన్స్లో, సార్ మా బ్యాంకులో ఈ అమౌంట్ వేసుకోలేము అని చెప్పాలి. అంటే అర్థం ఏంటి? ఇంకొక బ్యాంకు చూసుకోండి మీరు అనాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వలలు పిగిలిపోవాలి. దేవుడు నిన్ను అలాగూ దీవించాలనుకుంటే, దేవుడు అలాగూ దీవించాలనుకుంటే వచ్చిన 100 రూపాయల్లో దోచుకొని శాపాన్ని తెచ్చుకుంటా. వచ్చిన 10 రూపాయల్లో దేవుని భాగము దోచుకొని నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి శాపాన్ని మిగులుస్తున్నావు. కఠినమైన పరిస్థితులు వచ్చినా ఆ పని ఆగిపోకూడదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పని ఆగిపోకూడదు. ఒక మాట చెప్తాను మీకు. ఆదికాండం చూడండి ఒకసారి, 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం. కొందరికి ఉండవు ఆ భాగం అట్లా. ఓకే, 12, క్షమించాలి, 12. వచ్చిన అందుకు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసి, అందువలన అతని గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, వంటలు ఇయ్యబడేది. అయితే భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించి. ఇక్కడ అబ్రాహాముకు ఒక రాసు, ఏమిచ్చాడు చెప్పండి? గొర్రెలు, గొడ్లు, మాగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు సుమారుగా ఇచ్చాడు. ఆ రోజుల్లోనే ఆమెకు 1000 రూపాయల కాను కూడా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 14లోకి వద్దాం. 22వ వచనం. అబ్రాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితివని నీవు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైనను, చెప్పుల మారైనను, నీ వాటిలో ఏదైనాను తీసుకొనక యెహోవా ఎదుట నా చెయ్యెత్తి. ఈ ప్రమాణం ఆడేందుకు చేయలే? 12 అధ్యాయులు ఎందుకు చేయలేదు ఈ ప్రమాణం? నూలు పోగైనను నాకు అక్కర్లేదు అన్నాడు. అక్కడ ఎందుకు అనలేకపోయాడు? ఎందుకు అనలేకపోయాడంటే 14లో ఒక్క మాట చెప్తాడు. మీరు బైబిల్లో చూడండి, 16వ వచనం లేక 20వ వచనం. నీవు నీ శక్తులను చేయెత్తి అప్పగించి సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపుగా కానీ చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి అందుకు. దశమ భాగం ఎప్పుడైతే అబ్రహాం ఇచ్చాడో రాజుతో చెప్తున్నాడు, నూలు పోగైనను నాకు అక్కర్లేదు. స్తోత్రం. అంతకుముందు తీసుకున్నాడు, అంతకుముందు అతనికి అవసరమయ్యాయి. ఈ మాట చెప్పలేకపోయాడు. ఒక క్రైస్తవుడు దేవుణ్ణి ఎరిగిన తర్వాత దశమ భాగం ఇచ్చినప్పుడు లంచాలు ఇస్తే ఏం చెప్పాలి?
నాకు అక్కర్లేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏది ఆశించలేదు. దశమ భాగం ఇచ్చేవాడు ఎవరి దగ్గర చేతులు చాచి అడగడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అబ్రహాము పరిస్థితి మారిపోయింది, చరిత్ర మారిపోయింది. మీరు అలాగున చదువుకుంటూ వస్తే ఆ దేశపు రాజులు అబ్రహాముని గురించి ఒక అద్భుతమైన మాట చెప్తారు. మీరు వింటారా? చదవండి ఒకసారి. 23వ అధ్యాయం 23వ అధ్యాయం ఆదికాండం 5-6 వచనాలు. హేతు కుమారులు, అయ్యా మా మాట వినము, నువ్వు మా మధ్యను. చప్పట్లు పడతారా? దేవునికి స్తోత్రం కలుగునగాక. అబ్రహాము ఆ దేశానికి పరవాసిగా వచ్చాడు, ఆ దేశానికి పరదేశిగా వచ్చాడు. ఏమయ్యాడంట? రాజులు చెబుతున్న మాట ఇది. ఆ దేశపు ఏలే రాజులు చెబుతున్నారు, అయ్యా పేరుకు మాత్రమే మేము రాజులం, కానీ ఈ దేశానికి పరవాసిగా వచ్చిన నీవు రాజుల నేలే మహారాజు. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఎలాంటి వాడంటే దేవుని కొరకు బలి ఇవ్వటానికైనా కూడా, కన్న కొడుకును బలి ఇవ్వటానికి కూడా వెనకాడలేదు. కఠినమైన పరిస్థితులు వచ్చినా తీసుకున్న మాట, చేసుకున్న తీర్మానం ఆగిపోలేదు అబ్రహాము. ఆమేన్. అందుకే దేవుని యొక్క స్థానములు అబ్రహాము నిలబడ్డాడు. దేవుని యొక్క స్థానం అబ్రహాముది. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి ఎవరు? గట్టిగా చెప్పాలి. యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు జక్క ఇంటికి వచ్చాక ఆయన అంటాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ప్రైజ్ ది లార్డ్. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు కేకలేస్తున్నాడు, పాతాళములో యాతన పడుతూ అంటున్నాడు. ఏమని? గట్టిగా, తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా అని కేకలేస్తున్నాడు. ఏమండి, మనం కాలిపోతే, మనం నష్టపోతే, అగ్నిగుండంలో ఉంటే, లేకపోతే మనం బాగా బాధలో ఉంటే ఎవరికి మొర పెడతాం చెప్పండి? దేవునికి కదండి చెప్పాలి. దేవునికి కదండి, అయ్యా నేను ఇక్కడ నరకయాతన పడుతున్నా, లాజరు పంపించి ఒక చుక్క నీళ్ళు పంపించయ్యా, నాకు ఒక చుక్క నీళ్ళు అని దేవుని కదండి అడగాల్సింది. కానీ ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు? దేవునికి స్తోత్రం. చరిత్ర మార్చుకున్నాడు, జీవితాన్ని మార్చుకున్నాడు, బ్రతుకును మార్చుకున్నాడు. అబ్రహాముకు పిల్లలు కలగలేదు, కానీ దేవుని సొమ్ము అతడు దొంగిలలేదు. హృదయంలో ఒక నిశ్చయిత వచ్చింది. ఇప్పుడు మలాకీలోకి వద్దాం. చాలా ఉంది, ఈరోజు ఇడిచిపెట్టేది లేదు మిమ్మల్ని. ఏమా? అవును, మీరు కరెక్ట్గా ఉంటే, ఏంటున్నాడు ఆయన? మీరు కరెక్ట్గా ఉంటే మీరు మీ పంటలను తినివేసే పురుగులను, చెప్పండి గట్టిగా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏం పురుగులు? ఏమ్మా? పంటేస్తే వచ్చేది ఆదాయం కదండి. నీ ఆదాయం తినేసే పురుగులు కొన్ని ఉంటాయి. ఏనా ఇస్తానంటివే, పండుతాన్ని ఇస్తానంటివే. ఎవరంటారన్నమాట? డబ్బులు ఇచ్చిన వాళ్ళు. నా ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉంది, నా పిల్లకి పెళ్లి చేయాలా, హాస్పిటల్, అవన్నీ లెక్క చెప్పాక నాకు. పంట వస్తే ఇస్తాను అన్నావు, మర్యాదకి ఇచ్చే. ఇదొక పురుగు. చేతికి డబ్బులు రాగానే కట్టాల్సిన చోట కొన్ని అప్పులు కట్టాలి. కొన్ని పురుగులు ఉన్నాయి. హాస్పిటల్కు పురుగు, అర్థమైందా? హాస్పిటల్కు పెద్ద పురుగు, అది ఒక్కరితో మొదలు పెడుతుంది ఇంట్లో. గట్టి చెప్పండి అందరూ.
అంత వచ్చిందన్న మొదలు ఇంటిల్లి 10 అందరిని ఎలగొట్టి. దేవునికి స్తోత్రం. ఆ పురుగు కుడుతూనే ఉంటుంది, కుడుతూనే ఉంటుంది, కుడుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఆలోచించాలి, మీ పంటను తినివేసేవి కంటికి కనిపించని పురుగులు కాదు, మిమ్మల్ని బాగా బాధ పెట్టే పురుగులు. మీ మనస్సును, మీ ఆలోచనలను, మీ కుటుంబంలో ఉన్న ఇరుకు ఇబ్బందులను అర్థం చేసుకోకుండా కాదు కూడదు ఎత్తిరాయి, ఈసారి 10 రూపాయలు వడ్డీ మర్యాదగా అంటాడు. బయట పడలేవు. ఇంకా అప్పుల బాధ తట్టుకోలేక రైతు పేపర్ న్యూస్ చెప్పాలి. అప్పుల బాధ తట్టుకోలేక రైతు, చదివించుకోవడానికి స్తోమత లేక పిల్లలు. ఒక బీటెక్ స్టూడెంట్ ఒక కుమార్తె నాకు వాట్సాప్ పంపించింది. నా ఫ్రెండ్ అన్నయ్య కాదు పాప అంటది. నా ఫ్రెండ్ పాప బీటెక్ స్టూడెంట్, సెకండ్ ఇయర్ చదువుతుంది. ఏం జరిగింది మా అంటే సూసైడ్ నోటీస్ పంపించింది. నా తల్లిదండ్రులు నన్ను బట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ ఇయర్ ఎలాగోకలాగా నేను చదివించేశారు. వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం, వాళ్ళు చేస్తున్న అప్పులు చూస్తుంటే నేను లేకపోతే బాగుంటుంది అనిపిస్తుంది. నా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టలేక ఇంతవరకు చదివిన చదువు వ్యర్థమైనా పర్లేదు, నా తల్లిదండ్రులు ఇక నుంచి బాధపడకూడదని నేను విషయం తీసుకొని చనిపోతున్నాను. ఈ పంటను తినివేసే పురుగులు కొన్ని ఉన్నాయి. నీ పిల్లల భవిష్యత్తును తినివేసే పురుగులు ఉన్నాయి. నేను అందుకే కొంతమంది చెప్తుంటాను, నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు, చదివి ఉద్ధరించింది ఏం లేదు ఇక్కడ. ఏమండి, ఎవరైనా ఉద్ధరించేటోళ్ళు ఉన్నామా? ఓ సోదరుడు నా దగ్గరకు వచ్చాడు, పీజీనా ఏదో చేశాడు, ఇంకా పైన అనుకోండి ఏదో చేశాడు. బ్రదర్ మీతో మాట్లాడాలి. చెప్పండి, పర్లేదు. నేను ఆటో తీసుకోవాలనుకుంటున్నాను. ఏంది ఆటో ఏందయ్యా? నువ్వు పీజీ స్టూడెంట్, నువ్వు ఆటో తీసుకోవడం ఏంటి? ఉద్యోగాలు రావు అన్న, ఈ కాంపిటీషన్ కష్టం. అదేదో చదువుకు ముందే ఆటో తోలింటి ఇవాళకు 3 ఆటోలు పెట్టుకుందావు కదా, అంతే కదా. నీ చదువు దండగా, నీ ఫీజులు దండగా, టైం వేస్ట్. ఇప్పటికెల్లా ఆటోలో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా నీకు. ఆటో కొన్నాడు, అమ్మేశాడు. మళ్ళీ ఒకరోజు ఒక ఆదివారం వచ్చాడు, అన్న చెప్పండి. అదే ఆటో అమ్మేశాను, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? బరగొడ్లు పెట్టుకుందాం, బర్రెలు పెట్టుకుందాం అనుకుంటున్నా. పెట్టు. మళ్ళీ నాకేం చెప్తుంది తెలుసా? దాంట్లో వచ్చే ఆదాయం ఏ సాఫ్ట్వేర్కు రాదన్నా. వరి నీ మనసు చేశారు. ఆ ఆదాయం ఇంత రుచి ఎరిగినోడివి 10 తట్టి ఫెయిల్ అయ్యి అప్పటి నుంచే బరగొడ్లు పెట్టుకుంటే ఇప్పటికి నంద్యాలంతా నువ్వే పాల సరఫరా చేసింది కదా. దేవుని స్తోత్రం. బాగా చదవకపోయినా పర్లేదు, మీకు సీట్ రాకపోయినా పర్లేదు, ఉద్యోగాలు రాకపోయినా పర్లేదు, మీ తల్లిదండ్రులకు మీకు కడుపు కోత మాత్రం మిగిలించకండి. ప్రైజ్ లార్డ్. చదువు, బాగా చదువుకో. కొంచెం వాళ్ళు భయంతో నీకు భయం కలగాలని చెప్తారు. అలా అని మా తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు అనేసి ఎటువంటి అఘాయిత్యానికి మీరు పాల్పడకూడదు. ప్రైజ్ లార్డ్. నిన్ను దీవించేవాడు దేవుడు ఉన్నాడు. చెత్త ఏరుకునేవాడు కోటీశ్వరుడు అయ్యాడు హైదరాబాదులో. తెలుసా మీకు? నేను న్యూస్ పేపర్లో చదివింది. చెత్త ఏరుకునేవాడు కోటీశ్వరుడు అయ్యాడు. దేవుడు మిమ్మల్ని కోటీశ్వరుడు చేయలేడా? చేస్తారు. నీకు నమ్మకం ఉండాలి. దేవుని మాటలు జాగ్రత్తగా, మీ పంటను తినివి ఈ పురుగులను గద్దించదను. ఆ తర్వాత అప్పుడు ఆనందకరమైన దేశంలో ఉందండి. ఇవేదే పేరుందా? ఇది చదువుకున్న పిల్లలు చెప్పండి. ఆనందకరమైన దేశం ఉందా? ఎక్కడ? అమెరికా, ఇంగ్లాండ్, నాకు తెలిసిన దేశాలు భారత్, పాకిస్తాన్, ఇవన్నీ దేశాలే కదండి. ఆనందకరమైన దేశం అంటే
అప్పు లేని దేశం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీ ఇల్లు ఎప్పుడైతే అప్పు లేకుండా ఉంటుందో అది ఆనందకరమైన దేశం. అందులో కొరత ఉండదు, అందులో వేదన ఉండదు, అందులో ఇది లేదు అనే విషయమే కనపడదు. ఆ దేశంలో నువ్వు నీ పిల్లలు హ్యాపీగా బ్రతికిపోతారు. ఎవ్వరిని బాధ పెట్టద్దు. ఇప్పుడు లూకాసు వార్తలకు వద్దాం. 3వ అధ్యాయము 14వ వచనం. ఎవరిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ, మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించాలి అంటే ఎవరి మీద ఏం చేయకూడదు. వాళ్ళ వల్లే నా పంట నాశనమే, వాళ్ళ వల్లే నా చదువు ఇట్లా అయిపోయా, వాళ్ళ వల్లే నా బతికిట్లు అయిపోయా. మనది ఒప్పుకోము. ఎంతసేపు ఉన్న పక్కన వాళ్ళకు మీది దొబ్బాలన్నారు. దొబ్బాలి. ఎవని మీదను నువ్వు నింద వేయొద్దు. నువ్వు దేవుని మాట విను, బాగుపడతావు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట విను, బాగుపడతావు. దేవుని దగ్గర నువ్వు కనిపెడితే, అయ్యా నీవే నాకు దిక్కు, నేను ఎవరి సలహా పాటించను, నాకు సహాయం చేయమంటే దేవుడే నీకు మార్గము సరళం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దగ్గరికి మనం రాం. పక్కన వాళ్ళు ఏ వాత పెట్టుకుంటే, పులిని చూసి అంట నక్క, కట్టి చెప్పండి, పులిని చూసి నక్క అది మనది. ఆడు ఆ గ్రూపులోకి దిగాడు. ఏమేం చేయాలి ఇప్పుడు? ఆ గ్రూపులోకి పోవాలా? జాగ్రత్తగా ఉన్నాడు. ఎవని మీదనైనను అపనింద వేయక, ఇంకా మీ జీవితంలో మీరు, ఇక్కడ ఒక మంచి మాట చెప్పాలి, ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పాలి. ఒక ఆయనకు దేవుడు గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. ఏరీలు కూడా వార్తల్లో వచ్చినదే. నేను చెప్పే సబ్జెక్ట్, లంచాలు తీసుకుని ఎంత దోచుకున్నాడో అంత దోచుకున్నాడు. అతడు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అతని మీద కొందరి కన్ను ఉంది, అధికారులది. ఈ మధ్య కాలంలోనే ఆయన ఇంటి మీద దాడి చేస్తే అధికారులు అందరూ కలిసి కౌంటింగ్ చేస్తే 3 రోజులు టైం పట్టిందంట ఆ డబ్బులు ఎంచడానికే. ఉన్న దానిలో ఏమన్నాడు దేవుడు? హల్లెలూయా.